మొత్తం దొంగలే. స్టువర్ట్పురం అంతా కూడా దొంగలే. వాళ్ళు జైలుకి వెళ్ళి ఎముగు ఇరిగిపోయి కూడా ఎవరు మార్చలా. వాళ్ళందరూ చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇదిగో ఈ బైబిల్ మార్చింది నన్ను. మేము చెప్పన్నావా, నేను చెప్పానా మార్చమని డబ్బులు ఇచ్చానా? అలా అడగని చెప్తారు. ఈ బైబిల్ మార్చింది నన్ను, ఈ వాక్యం మార్చింది. ఈ వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకున్నప్పుడు నేను మార్చబడ్డాను. నా ప్రభు మార్చాడు. నా ప్రభు ఎందుకోసం మరణించాడో, ఎందుకోసం ఈ లోకానికి వచ్చాడో, ఏం చేశాడో అని గ్రహించినప్పుడు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టుకున్నాను అని చెప్పి దొంగలే చెప్తున్నారు. ఆ స్టువర్ట్పురం పేరే సువార్తపురంగా మారిపోయింది. ఈరోజు మీకు సాక్ష్యంగా ఉంది. నేను కాకమ్మ కథలు చెప్పట్లా, ఈరోజు ఉంది. వెళ్ళి చూడండి గుంటూరు దగ్గర. ఇది మారుతుంది. మార్చేస్తున్నారు. ఎవడు మార్చాడండి? ఎవడు మార్చాడు? మతం సబ్బు మాటలు చెప్పకుండా ప్రతివాడు. తెలియదు ఈ తెలియదు ప్రతివాడికి. ఎవరు చెప్పండి, ఎవరు దేరు మార్చమని బలతం చేశారండి మిమ్మల్ని మార్చమని? మారుస్తుంది. ప్రభుకి వాక్యానికి ఇస్తే ఈ విలువ హృదయంలో పెట్టుకుంటే మన జీవితాలు, మన బ్రతుకులు మారుతుంది. లేకపోతే మరలా మన పాపము అనేటువంటి దాస క్రిందకే వెళ్ళిపోతాం. ఒకవేళ మనం మరలా పాపంలోకి వెళ్ళిపోతే ఏమో చెప్పండి, సిగ్గు, భయము, మరణము, శిక్ష అంతా మనకు వస్తుంది. తల ఉంచుదాం, ప్రార్థించుకుందాం.